దేశంలో 4వ దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి జరిగింది. అటు ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించారు. తెలంగాణలో సాయంత్రం 5 గంటల వరకు 61.16% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి అధికారులు ఓటేసే అవకాశం కల్పించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మధ్యాహ్నం 1 గంట వరకే సుమారు 40% పోలింగ్ నమోదైంది. ఇక మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో 13 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపించారు. ఇక ఎప్పటిలాగే గ్రేటర్ హైదరాబాద్లో అతి తక్కువ ఓటింగ్ నమోదైంది. హైదరాబాద్లో సాయంత్రం 5 గంటల వరకే కేవలం 39.17% పోలింగ్ నమోదైంది. అటు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో 42% ఓటింగ్ నమోదైంది. భువనగిరిలో అత్యధికంగా 72.34% పోలింగ్ నమోదవగా జహీరాబాద్లో 71.96%, ఖమ్మంలో 70.76%, మెదక్లో 71.36% ఓటింగ్ నమోదైంది. రెండు 2019తో పోలిస్తే ఈసారి ఓటింగ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. 2019 ఎన్నికల్లో 62.77% పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి సాయంత్రం 5 గంటల వరకే 61% పోలింగ్ నమోదైంది. 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసినా పలు చోట్ల ఓటర్లు క్యూ లైన్లో బారులు తీరారు. దీంతో ఓటింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి, మదిరాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, చింతమడకలో మాజీ సీఎం కేసీఆర్, నందినగర్లో కేటీఆర్, సిద్దిపేటలో మాజీ మంత్రి హరీష్ రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బర్కత్పురలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మేడ్చల్ మండలం పూడూరులో ఈటల రాజేందర్, జూబ్లీహిల్స్లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఓటు హక్కు వేశారు. చిరంజీవి, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్ బాబు, నాగ చైతన్య, మోహన్ బాబు, మంచు మనోజ్, రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు సినీ ప్రముఖులు ఓటు వేశారు. చెదురు మొదురు సంఘటనలు మినహా 4వ దశ లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఇంకా మరో 3 ఫేజులతో లోక్సభ ఎన్నికల ప్రక్రియ దేశవ్యాప్తంగా ముగియనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.